ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో దాంట్లో 2 కొత్త పేర్లు వచ్చినాయి. ఒకటి యువకులు ప్రజాదరణ కలిగినటువంటి, అంటే యువతలో ఎక్కువగా ప్రజాదరణ కలిగినటువంటి రాజేష్ మహాసేన. 2 అమరావతి రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు. సో ఇవాళ కొలికిపూడి శ్రీనివాసరావు కావచ్చు, రాజేష్ మహాసేన కావచ్చు, వీళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరు, ఆ పాలసీల పైన మాట్లాడే విధానం, ప్రతి ఒక్క అంశాన్ని లోతుగా విశ్లేషించడం, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న మంత్రులని, మాజీ మంత్రులని, ఎంపీలను సైతం ఎవరిని వదలకుండా దుయ్యబట్టడం. సో ఇన్ని చేయటం వల్ల అఫ్కోర్స్ ఇంకా డిసైడ్ అయిపోయారు, ఏం జరిగితే అది చేయని, సరే నిండా మునిగినోడి సలేంటి అనే విధానంలోనే వాళ్ళు గట్టిగా ప్రయాణం చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలా, భయపడాలా, బెదిరింపులకి వెనక్కి తగ్గలా. సో దానివల్లనే ఇవాళ వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీరిద్దరు కూడా రుణపడి ఉంటారు, డౌటే లేదు.